పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి పాలనపై ప్రజలే కాదు సొంత పార్టీ కార్పొరేటర్లు కూడా విసిగెత్తిపోయారా? జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి కార్పొరేటర్లు టీడీపీకి షాక్ ఇవ్వటంలో ఆంతర్యం ఏంటి? ప్రభుత్వంతో పాటు మేయర్ తీరుపై కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారా? స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవటం దేనికి సంకేతం? అధికార గర్వంతో రెచ్చిపోయారు. ఎలాగైనా విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించాలనుకున్న కూటమికి సొంత కార్పొరేటర్లే షాక్ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి క్రాస్ ఓటు వేసి తమ అసంతృప్తిని ప్రభుత్వానికి, మేయర్కు తెలియజేశారు. కూటమి ఏడాది పాలన రోతగా ఉందని తమ వ్యతిరేకతను చెప్పకనే చెప్పారు. కూటమి ఫిరాయింపుల నీచ రాజకీయాల కారణంగా పోయినవాళ్లు పోగా ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్లో వైఎస్ఆర్సీపీకి 32 మంది కార్పొరేటర్లో బలం ఉంది. కూటమికి 63 మంది సభ్యుల బలం ఉంది. ఈ పరిస్థితుల్లో స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయం నల్లేరు మీద నడకేనని అందరూ భావించారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పద్మారెడ్డిపై సునాయాసంగా విజయం సాధిస్తామని కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ బలపరిచిన సాడి పద్మారెడ్డి 50 ఓట్లతో ఘన విజయం సాధించారు. కూటమి నేతలు ఊహించని విధంగా విజయ కేతనం ఎగరవేశారు. వైఎస్ఆర్సీపీకి ఉన్న 32 ఓట్లకు అదనంగా కూటమికి చెందిన 18 మంది కార్పొరేటర్లు పద్మారెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు. దాంతో ఆమెకు మొత్తం 50 ఓట్లు వచ్చి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఓటింగ్ను బట్టి కూటమి సర్కార్పై కూటమి కార్పొరేటర్లకు ఎంత వ్యతిరేకత ఉందోననే విషయం స్పష్టమవుతోంది. జీవీఎంసీ 24వ వార్డు కార్పొరేటర్ అయిన సాడి పద్మారెడ్డిని మేయర్ ఎన్నిక సమయంలో కూటమి నేతలు ఎన్నో ప్రలోభాలకు గురిచేశారు. రాజకీయంగా ఆమెపై ఒత్తిడి తెచ్చారు. పదవులు ఇస్తామని ఆశ పెట్టారు. చివరికి 2 కోట్ల రూపాయలు ఇస్తామని ఆశ చూపించారట. అయినా ఆమె వైఎస్ జగన్ మీద ఉన్న నమ్మకం, అభిమానంతో వైఎస్ఆర్సీపీలోనే ఉండిపోయారు. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా కూటమిలో ఉన్న విభేదాలు బట్టబయలయ్యాయి. మొదట్నుంచి ఈ ఎన్నికల్లో మిత్రపక్షమైన జనసేన పార్టీకి 3 సీట్లు ఇస్తామని టీడీపీ నేతలు హామీ ఇచ్చారు. తీరా ఎన్నిక సమయం దగ్గర పడిన తరువాత జనసేనకు మొండి చేయి చూపించారు. జనసేన పోటీ చేయాల్సిన 3 స్థానాల్లోనూ టీడీపీ నేతలు పోటీ చేశారు. దాంతో టీడీపీ నియంతృత్వ ధోరణిపై ఉమ్మడి విశాఖ జనసేన వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. గత ఏడాది జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 స్థానాలు గెలుచుకున్న కూటమి ఈసారి 1 స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది. మేయర్ ఎన్నిక సమయంలో పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు ప్రస్తుతం తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారనే విషయం ఈ స్టాండింగ్ ఎన్నికల ద్వారా స్పష్టమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి పార్టీలో చేర్చుకున్న తరువాత తమను మోసం చేశారనే ఆవేదన పార్టీ ఫిరాయించిన చాలా మంది కార్పొరేటర్లలో ఉన్నట్టుగా సమాచారం. మేయర్ కనీసం తమకు గౌరవం, మర్యాద కూడా ఇవ్వలేదనే ఆవేదన ఫిరాయించిన వారిలో కనిపిస్తోందట. పార్టీ మారి తప్పు చేశామనే అభిప్రాయాన్ని పలువురు కార్పొరేటర్లు వ్యక్తం చేస్తున్నట్టు కార్పొరేషన్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. వైఎస్ఆర్సీపీ నుంచి ఫిరాయించిన 27 మంది కార్పొరేటర్లలో చాలా మంది తిరిగి మళ్లీ వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. మరొక కీలకమైన విషయం ఏంటంటే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఓడిపోయిన కార్పొరేటర్ రౌతు శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్న గాజువాక నియోజకవర్గ నేత కావడం విశేషం. ఫిరాయింపు కార్పొరేటర్ల కారణంగా కార్పొరేషన్లో కూటమికి స్పష్టమైన బలం ఉన్నప్పటికీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడే తన నియోజకవర్గంలో ఉన్న కార్పొరేటర్ను గెలిపించుకోలేకపోయారని, ఇది కూటమికి చెంపదెబ్బలాంటి విషయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.